కేజ్రీవాల్ ఎత్తింది సంచలన ఎత్తే. ఏంటది? తను ఆ రాజీనామా ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, ఈ టెంపోలోనే తను గెలవాలనుకోవడం. వెరీ గుడ్. ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే కేజ్రీవాల్ ఇష్యూలో భారతీయ జనతా పార్టీ అసలు ఢిల్లీలో గెలిచి 25 ఏళ్ళు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్స్ గెలిచింది. ఆ తర్వాతన కేజ్రీవాల్ 3 టర్మ్స్ 2014-15 టైంలో 15 టైంలో గెలిచాడు. 15 తర్వాతన మళ్ళీ 2 టైమ్స్ కూడా ఆయనే గెలుచుకొచ్చాడు. అంటే దాదాపు 6 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ ఏం గెలవలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేదా అన్నటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంది. నోటి దాకా వచ్చిన ముద్దన అప్పట్లో అమిత్ షా జడగొట్టుకున్నారు, అది పోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ రేపు పొద్దున హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తీర్పు రేపు పొద్దున ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే ఆయన దెబ్బతిన్నట్టేనా? ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్టు చేశాకనే ఎన్నికలు జరిగినాయి. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాతన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దెబ్బతింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్, సిసోడియా వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో ఈ ఎన్నికలు నాకు లైఫ్ అండ్ డెత్, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఇవన్నీ ఏం మాట్లాడుకొచ్చాడు ఆయన, ఈ నాకు ముఖ్యమైనటువంటిది అని చెప్పుకొచ్చాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో 7-7 ఓడిపోయింది కదా, కాబట్టి దోషిగా ఢిల్లీ చూసినట్ట. ఇప్పుడు గెలిస్తే అంటున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో గెలుస్తామన్నటువంటి నమ్మకంతో వచ్చినటువంటి ఇక్కడ పాయింట్ అల్లా ఈలోపే హర్యానా ఎన్నిక జరగబోతుంది, ఈలోపే కాశ్మీర్ ఎన్నికలు జరగబోతుంది. హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది కదా, అక్కడ ఓడిపోతే కేజ్రీవాల్కి శిక్ష పడినట్ట. చట్టం వేరు, రాజకీయం వేరు. చట్టం దృష్టిలో శిక్ష పడినటువంటి వాళ్ళు, రాజకీయాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. పూలందేవి చట్టం దృష్టిలో శిక్ష పడింది కానీ రాజకీయంగా గెలిచింది. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ చట్టం దృష్టిలో శిక్షే పడింది, డైరెక్ట్గా నిందితులు కాదు, శిక్షే పడింది. కానీ ఆ తర్వాతన విడిచిపెట్టడం ఏది రాజకీయంగా మాత్రం గెలుస్తున్నాడు. మరి ఏమనాలా దాన్ని? ఇప్పుడు ఆ జాబితాలో చేరానని సంతోషపడాలా కేజ్రీవాల్, బాధపడాలా, ఆలోచించుకోవాలి.